రెండో రౌండ్ ముగిసేసరికి 2947 ఓట్లు. మూడో రౌండ్ కంటిన్యూ అవుతుంది కౌంటింగ్. ఇందులో 3000 ఫిగర్ దాటినట్టుగా తెలుస్తోంది, సమాచారం అందుతోంది. మూడో రౌండ్ కౌంటింగ్ జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. కౌంటింగ్ కేంద్రం నుంచి మా ప్రతినిధులు జాయిన్ అవుతున్నారు. మా ప్రతినిధి చారి జాయిన్ అవుతున్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మూడో రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. చారి, మొదటి రౌండ్ రెండో రౌండ్లో మనకి హ్యూజ్ డిఫరెన్స్ చూసాం. మూడో రౌండ్కి ఇప్పుడు ప్రస్తుతం వెంగళరావు నగర్, సోమాజిగూడ రెండు సెగ్మెంట్లో ఉన్నటువంటి ఓట్లు లెక్కించినట్టుగా తెలుస్తోంది. ఏంటి మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? రైట్, ఇప్పటికీ 2 రౌండ్ల కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ ముగిసింది. మూడో రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మనకున్నటువంటి అఫీషియల్ సోర్స్ ప్రకారం 2947 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ కొనసాగుతుంది. రెండవ రౌండ్ కంప్లీట్ అయ్యేసరికి మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి 8911 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీకి 8864 ఓట్లు వచ్చాయి. బీజేపీకి 2167 ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి లీడ్ 47 ఓట్లు. ఈ మొదటి రౌండ్ కు సంబంధించి పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి విషయాలను కనుక చూస్తే మొత్తం షేక్పేటకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లే 42 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి ఓట్లు. ఈ పోలింగ్ బూత్లకు షేక్పేటలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆశించింది భారీగా షేక్పేటలోనే భారీ మెజార్టీ వస్తుందని చెప్పేసి, కానీ భారీ మెజార్టీ కాస్త తగ్గింది. కాంగ్రెస్ పార్టీ అక్కడ అనుకున్నటువంటి స్థాయిలో పర్ఫార్మెన్స్ చూపించింది, కానీ షేక్పేటలో ఎక్కువ మెజార్టీ సాధించాలనేటువంటి దిశగా ప్రయత్నం చేసింది, కానీ అక్కడ 47 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఇక రెండవ రౌండ్ కు సంబంధించినటువంటి విషయం కనుక మనం చూస్తే, రెండవ రౌండ్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2900 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచింది. రెండవ రౌండ్ లో ఎర్రగడ్డకు సంబంధించినటువంటి 10 పోలింగ్ బూతులు, వెంగళరావు నగర్ కు సంబంధించి 4 పోలింగ్ బూతులు, అలాగే ఎర్రగడ్డకు సంబంధించినటువంటివి 10 పోలింగ్ బూతులు, ఇట్లా మొత్తం 42 పోలింగ్ బూతులలో కాంగ్రెస్ పార్టీకి 2900 ఓట్ల ఆధిక్యం కనబరిచింది. మొదటి రౌండ్ రెండవ రౌండ్ కు సంబంధించినటువంటి 2 రౌండ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2947 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ వచ్చింది. ఇక మూడవ రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ కొద్దిసేపటి క్రితమే ప్రారంభమైంది. కాంగ్రెస్ పార్టీ మూడవ రౌండ్ కు సంబంధించినటువంటి ఓట్ల మీదనే పెద్ద కాన్ఫిడెన్స్ తో ఉంది. అక్కడ వెంగళరావు నగర్, రాయమత్ నగర్, వెంగళరావు నగర్ లో 26 పోలింగ్ బూతులు, వెంగళరావు నగర్ ఇంకొక డివిజన్ కి సంబంధించి 8, రహమత్ నగర్ కు సంబంధించి 28 బూతులు, ఇట్లా 42 బూతులకు సంబంధించి వెంగళరావు నగర్ కావచ్చు, రహమత్ నగర్ కావచ్చు, ఈ రెండిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మెజార్టీని ఆశిస్తుంది. ఇక్కడే వన్ సైడ్ గా ఓట్లు వస్తాయనేటువంటి భావనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. కాబట్టి ఈ మెజారిటీ 3000 నుంచి పై చిలుకు వచ్చేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికీ 2 రౌండ్లు కంప్లీట్ అయ్యేసరికి కాంగ్రెస్ పార్టీ 2947 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తుంది. మూడో రౌండ్ మీద కూడా కాంగ్రెస్ పార్టీ ఆశలు పెట్టుకుంది. 4వ రౌండ్ కు వచ్చేసరికి సేమ్ డివిజన్లు ఉంటాయి. వెంగళరావు నగర్, రహమత్ నగర్ కు సంబంధించినటువంటి 2 ఉంటాయి. కాబట్టి ఆ 3, 4 డివిజన్లలో మెజార్టీని బట్టి కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఎంత ఉండబోతుంది అనేటువంటి అంశం మీద కొంత క్లారిటీకి రావచ్చు. యూసఫ్ గూడ కావచ్చు, సోమాజిగూడ ఇలాంటి ప్రాంతాల్లో కూడా 2 పార్టీలు నువ్వా నీనా అనే స్థాయిలోనే పోటీ పడ్డాయి. ఇక బోరబండకు సంబంధించినటువంటి విషయం మీదనే బీఆర్ఎస్ చాలా కాన్ఫిడెన్స్ గా కనపడింది. ఇక బీజేపీకి సంబంధించినటువంటి విషయాన్ని కనుక చూస్తే, బీజేపీ మొదటి రౌండ్ లోనే 2167 ఓట్లని సాధించింది. 2 ప్రధానమైనటువంటి పార్టీల మధ్యనే పోటీ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ మధ్యనే పోటీ కనబడుతుంది. బీజేపీ 3వ స్థానానికి పరిమితమైంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఓట్లు చాలా తక్కువ అనే చెప్పాలి. ప్రస్తుతం అధికారికంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం 2 రౌండ్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ 2947 ఓట్ల ఆధిక్యాన్ని కనబరుస్తూ వస్తుంది. 3వ రౌండ్ కు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. రైట్ చారి, అంటే దాదాపు 3000 ఓట్లు మూడో రౌండ్ పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వస్తుందా గెలుపుకు సంబంధించి, లేదంటే ఇప్పటికే ఒక క్లారిటీ తీసుకోవచ్చా మనం? అంటే ఈ స్థాయి ఆధిక్యాన్ని క్రాస్ చేసే అవకాశం ఉందా బీఆర్ఎస్ రాబోయేటటువంటి రౌండ్స్ లో? అంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా షేక్పేటలోనే ఎక్కువ మెజార్టీని ఎక్స్పెక్ట్ చేసింది. షేక్పేటలో ఈసారి కాంగ్రెస్ పార్టీ కంటే మైనార్టీల ఓట్లను చీల్చడం, అలాగే మిగతా సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సాధిస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ ని
బీఆర్ఎస్ తో ఉండే. కానీ తీరా షేక్పేటకు సంబంధించినటువంటి ఈవీఎంలు తెరిచినప్పుడు కాంగ్రెస్ పార్టీనే అక్కడ 47 ఓట్ల ఆధిక్యాన్ని కనబరిచింది. కాబట్టి షేక్పేటలో కొంత ఆధిక్యాన్ని కనబరిస్తే కొంత పాజిటివ్ ఇండికేషన్ ఉండేది. కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకున్నటువంటి డివిజన్లలో బోరబండ డివిజన్ ఒకటి ఉంటుంది. వెంగళరావు నగర్ లో కూడా కొంత తమకు అనుకూలంగా వస్తుంది అనేటువంటి భావనలో బీఆర్ఎస్ పార్టీ ఉండే. కానీ ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి బూత్లను చూస్తే రెండవ రౌండ్ లోనే ఎర్రగడ్డలో 10, వెంగళరావు నగర్ లో 4, ఎర్రగడ్డకు సంబంధించి మరొక 6 పోలింగ్ బూత్లకు సంబంధించి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆశించినటువంటి మెజారిటీ, ఆశించినటువంటి ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి అక్కడ కనపడలేదు. కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీనే పుంజుకునేటువంటి అవకాశం కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో మెజారిటీ సాధించాలనుకుంటే ఒక రౌండ్ లో పూర్తిగా 2,000 నుంచి 2,500 వరకు మెజారిటీని కనబర్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ లెక్కలు వేసుకున్నటువంటి నియోజకవర్గాల్లో కూడా, డివిజన్లలో కూడా పూర్తి స్థాయిలో ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోయింది అనేది కనబడుతుంది. ఇప్పటి వరకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం బీఆర్ఎస్ మీద 2,947 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ చారి. మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. సో మా టీం గ్యాదర్ చేసినటువంటి వివరాలు కేవలం మొదటి రౌండ్ డీటెయిల్స్ని మాత్రమే అధికారికంగా ఎలక్షన్ కమిషన్ ప్రకటించింది. ప్రస్తుతం 3వ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. 2వ రౌండ్ పూర్తయ్యేసరికి 3వ రౌండ్కి వచ్చేటప్పటికి కాంగ్రెస్ పార్టీ 3,000 పైచిలకు ఓట్లతోటి ప్రస్తుతం లీడ్లో కనపడుతోంది. 3వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ భారీ హోప్స్ పెట్టుకున్నట్టుగా కనపడుతోంది. వెంగళరావు నగర్ అలాగే రెహమత్ నగర్ నుంచి తమ ఓటు బ్యాంక్ నుంచి ఓట్లు బాగా పడతాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇట్స్ వెయిట్ అండ్ సీ 3వ రౌండ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్కి ఏ విధమైనటువంటి లీడ్ వస్తుందనేది చూడాలి.